రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎట్టటిగా గాడు కన్న అవుతుంది తిరుగుతుంది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇప్పటి వరకు మన ఛానల్లో రిమోట్ కంట్రోల్తో నడిచే హెలికాప్టర్ని అన్బాక్సింగ్ చేసాం, ఫ్లైట్ని అన్బాక్సింగ్ చేసాం, బోట్ని అన్బాక్సింగ్ చేసాం, ఇలా రకరకాల కార్లని అవోటి అన్బాక్సింగ్ అయితే వేయడం జరిగింది. బట్ ఈరోజు ఈ వీడియోలో ఈ బాక్స్లో ఏదైతే పార్సల్ ఉందో అది వచ్చేసి సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఎందుకు అంటే మనం ఇప్పటి వరకు అన్బాక్సింగ్ చేసిన టాయ్స్ అన్ని మనకు షాపింగ్ మాల్లో దొరుకుతాయి, అంతేకాకుండా ఎవరైనా ఎగిరేసేటప్పుడు మీరు చూసే ఉంటారు. బట్ దీంట్లో ఏదైతే ఉందో దాన్ని చూసి మీలో చాలా మంది షాక్ అయితే కాబోతున్నారు. ఎందుకు అంటే ఈ బాక్స్ లో వచ్చేసి ఏముంది అంటే ఆర్సీ బర్డ్ అవుతుంది అనమాట. అంటే ఎగిరే పిట్ అవుతుంది, దాన్ని మనం రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేయొచ్చు, అదే స్పెషల్. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఎగిరే పిట్టని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. పార్సల్ని అయితే అన్బాక్సింగ్ చేస్తాను ఇప్పుడు. దాని రెక్కలు ఉంటాయా అన్న? ఉంటాయి. పిట్టకు రెక్కలు ఉంటాయా? ఉంటాయి. మంచిగా రెక్కలు ఎందుకుంటారా? ఎండి మొగం వాడ రెక్కలు ఎందుకుంటాయి? చేతులు ఉంటాయి. చిన్నపిల్లలు రెక్కలు ఆడకంటారు. అవి చిన్న పోరాడా వీడు. సూపర్ రెక్కను చూసే డబ్బాను చూసే రెచ్చి పిక్తురు మా వాళ్ళు. 1 2 భలే ఉంది. రిచ్ పిక్తురు వీడియోలా పిట్ట. సో మన రిమోట్తో ఎగిరే పిట్టని కనుక మీరు చూసినట్లయితే గైస్ బాక్స్ లోపల చూడవచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడడానికి అయితే చాలా క్రేజీగా అనిపిస్తుంది. సో బర్డ్ వచ్చేసి మనకి బాక్స్ మీద కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. దీని పేరు వచ్చేసి ప్రొడక్ట్ పేరు ఈ బర్డ్, ఇక్కడైతే రాసింది మీరు చూడవచ్చు. ఈ బర్డ్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే దీని రిమోట్ కంట్రోల్ వచ్చేసి 2.4 GHz ఫ్రీక్వెన్సీ పైన అయితే గైస్ వర్క్ కావడం జరుగుతుంది. అండ్ డిస్టెన్స్ వచ్చేసి మనకు 30 మీటర్స్ నుంచి 50 మీటర్స్ డిస్టెన్స్ వరకు మనం దీన్ని పంపించవచ్చు, ఎగిరేయచ్చు. అండ్ ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, అవి గురించి తర్వాత అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, అసలు ఇది ఎట్టుందబ్బా అనేది చూద్దాం. దీన్ని కనుక మనం బయట తీసినట్లయితే మీరు చూడవచ్చు ఆ బర్డ్ వచ్చేసి ఇదే. నేను రెడ్ కలర్ ఆర్డర్ చేసినది బ్లూ కలర్ వచ్చింది. రెడ్ కలర్ ఆర్డర్ చేయడానికి రీజన్ ఏంటి చెప్పు? మంచిగా కనిపిస్తుంది మరి. స్కై బ్లూ ఉంటుంది కదా, ఈ బ్లూ అలానే మిక్స్ అయిపోయి కనబడదని చెప్పేసి రెడ్ ఆర్డర్ చేసిన. పీవీసీ షీట్ తోని దీన్ని బిల్డ్ చేసిర్రు. ఎంత లైట్ వెయిట్ గా ఉండనో అంత లైట్ వెయిట్ అయితే గైస్ దీన్ని తయారు చేసిర్రు. పేపర్ ఫస్ట్ దీన్ని బయట తీద్దాం ఉండదు, ఇది పేపరేగా అవుతుంది. సో ఆ బర్డ్ వచ్చేసి ఇది. బర్డ్తో పాటుగా మనకు ఒక రిమోట్ కంట్రోల్ అయితే రావడం జరిగింది. దగ్గరని కావచ్చు, ఇది లెఫ్ట్ రైట్. అండ్ దీంట్లో మనకు బ్యాటరీస్ అయితే వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని ఛార్జింగ్ పెట్టుకోనికి ఒక ఛార్జర్ అయితే రావడం జరిగింది. అండ్ లాస్ట్లో మీరు ఇక్కడ చూడవచ్చు ఒక యూజర్ మాన్యువల్. సో ఈ ఐటమ్స్ అయితే గైస్ మనకు వచ్చినాయి అన్నమాట దీంతో. సో ఇప్పుడు మనకి ఇదంతా అవసరం లేదు, ఫస్ట్ వన్ సైడ్ పెట్టేసారు. సరే పిట్టను అయితే చూద్దాము. పిట్టను మీరు చూసినట్లయితే చాలా అంటే చాలా లైట్ వెయిట్గా అయితే ఉంది. అండ్ వింగ్స్ మీరు చూసినట్లయితే ఇది ఒక్క వింగ్ లేదు, ఇగో మీరు చూడొచ్చు. రెండు రెక్కలు ఓపెన్ అయిందిరా, ఇది రెండు రెక్కలు అయితే గైస్ మనకు రావడం జరిగింది. ఇది ఎట్లా అనిపిస్తుంది చెప్పండి, దీన్ని చూస్తే అవతారు అంటారు వాటర్లో వాళ్ళు ఎగిరిపోతారు చూడదా మీద కూర్చొని, సేమ్గా అట్నే ఉన్నది డిట్టు. డ్రాగన్ ఇది ఇరిపోయిందా? ఇట్నే ఉంటుందిరా. ఇట్లా అటు లేదు, దీనికి వైర్లు ఉన్నాయి, సన్నని వైర్లు. ఆ వైర్లతోని అది ఆపరేట్ అవుతుంది. మనకి ఎడదికి పోను అడదికి దీన్ని ఆపరేట్ చేయొచ్చు అన్నమాట. ట్రాన్స్పరెంట్ మొత్తం. కింది సైడ్ మీరు చూసినట్లయితే మనకు ఛార్జింగ్ స్లాట్ ఉంది, అంతేకాకుండా పవర్ ఆన్ ఆఫ్ బటన్ అవుతుంది. దీన్ని ఆన్ చేద్దాం, ఏమైనా ఇండికేషన్ వస్తుందా? రెడ్ కలర్ లైట్ వచ్చింది, ఇది ఆన్ అయింది. సో ఫస్ట్ మనం రిమోట్ కంట్రోల్లో అయితే బ్యాటరీస్ వేసుకుందాం. దీంట్లో కూడా సేమ్ గైస్ నాకు నచ్చింది ఒకటే ఏంది అంటే దీనికి ఛార్జింగ్ పెట్టే ఫీచర్ అయితే లేదు. 4 బ్యాటరీస్ అయితే మనం వేసుకోవాలి దీంట్లో. నిజంగా పిట్టని దొరకబట్టినట్టే ఎగురుతుంది. అయ్యో 4 రెక్కల పిట్ట. ఇది వెనకది ఇరిగిపోయిందేమో అనుకున్నాం కదా, బట్ అలా కాదు, పని చేస్తుంది ఇది. మనం ఎడదికి పోను అడదికి దీని డైరెక్షన్ చేంజ్ చేస్తూ ఉండాలి. కడకుంది కదా. ఫస్ట్ ఒకసారి మన పిట్టను ఎగిరేసే ముందు దీని ఒక లుక్ అయితే ఎగిరిది ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి.
Here for my wins, I need my ends. This life is real, and they pretend. Ain't most depends. I get it in, I get it in, I get it in. Here for my wins, I need my ends. This life is real. బర్డ్ని అయితే గాయస్ ఎగిరేస్తున్నా, చూద్దాం ఇది ఎట్లా ఎగురుతుంది ఏం కదా అని చెప్పేసి చాలా ఎగ్జైటెడ్ ఉన్నా. ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఆర్సీ ప్లేన్ తెప్పించినప్పుడు అది టేక్ ఆఫ్ కాలేదు, ఎగరలేదు. దాన్ని రిప్లేస్ చేస్తే నెక్స్ట్ ఏదైతే మనకు పీస్ వచ్చిందో అది ఫ్లై అయింది. సో ఈరోజు అనేది ఎగురుతా లేదా అనేది చూడాలి. 1 2 3 కిందనే ఎగురుతుందిరా. పడకరా 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 భలే ఎగిరింది కదా. సో మీరు చూసినట్లయితే కడకి ఎగిరింది, కాకపోతే అది మనం కంట్రోల్ అవుతలేదు. ఎడి దిక్కు పంపితే అడిది కంట్రోల్ చేయట్లేదు నాకు. దాన్ని నిజంగా పిట్టని దొరకబట్టి ఇష్టపడి ఎట్టు గట్టినే ఉరుకుతుంది. 1 2 3 అయ్యి వాడి మీద ఆలింది. అయ్యి ఆగింది కదన్న. నిజంగా బర్త్డే ఎగురితే ఎట్లుంటుందో గట్టిగా అనిపిస్తుంది అని చూస్తే. మన దగ్గర నుంచి వెళ్ళి డిస్టెన్స్ అది పోతుంది కదా, కొద్దిగా లైట్గా గాలి వస్తుంది అన్నమాట. దానివల్ల అది ఇక్కడనే స్టేబుల్గా ఫ్లై చేయలేకపోతుంది. ఒకవేళ మనం ఇండోర్లో కనుక దాన్ని ఎగిరేసినాం అనుకో నెక్స్ట్ లెవెల్ ఎగురుతుంది. చాలా క్రేజీగా ఉంది. ఒకవేళ మీరు కూడా బై చేయాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. బై అయితే చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో దీన్ని మనం ఇంకోసారి అయితే ఫ్లై చేసి చూద్దాము. దీంట్లో నాకు నచ్చింది ఏంటి అంటే మనం దీన్ని పైనకి ఎగిరేసి ఆన్ చేసినాం అనుకోండి అటే ఎగిరిపోతుంది. బోట్ని వేసినాం చూడు, వారేసి ఆన్ చేస్తే అది ఎరగలేదా, సేమ్ అట్నే. ఇది 2-3 సార్లు కింద పడే వరకల్లా వెనక ఆపరేటింగ్ తిరిగిపోయింది. అందుకే మనకు అటు సైడ్ రొటేట్ అవుతలేదు. సో దీనికి ఏం చేద్దామంటే ఇప్పుడు కొద్దిగా గ్లూ వేసి దీన్ని అతక పెట్టేద్దాం. చూద్దాం తర్వాత అటు ఇటు మూవ్ అవుతుందాం, రొటేట్ అవుతుందాం. మీరు చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్ ఎగురుతుందో, క్రేజీ. Again, no. You know my little triggers keep on triggering them all. మస్తు హైట్ పోయింది, మీరు చూడొచ్చు. ఇప్పటిదాకానేమో హైట్ పోలే కదా, ఎంత హైట్ పోయింది. వాజ్జా లెఫ్ట్ వస్తేనేమో ఒకటే తర తిరుగుతుంది, రైట్ వచ్చినాం అనుకో మెల్లగా 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 పైన పోతుంది. ఇగో రైట్ వచ్చి పట్టనే పైన పోతుంది. ఎవరి చాలా క్రేజీగా ఉంది. మనం ఆర్సీ ఫ్లైట్ తెప్పించినాం కదా, అది ఎంత ట్రై చేసినా ఎగరలేదు. బర్డ్ మీద చూడొచ్చు ఎంత సింపుల్ ఎగురుతుందో. ఇప్పుడు దీని ఆపరేటింగ్ అర్థమైందిరా. ఇన్నే ఎగురుతా చూడు ఇప్పుడు. అదిగా మన దిక్కు వస్తుందా? రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. ఇప్పుడు ఎట్టంటిగా ఆగలట్లా హెలికాప్టరా. అవుతుంది దగ్గరికి పోకు. స్టార్టింగ్లో ఆపరేటింగ్ అర్థం కాలేదండి, ఇప్పుడు ఆపరేటింగ్ పర్ఫెక్ట్ అర్థమైంది. మనం ఎటంటే అడిపోతుంది, ఇక నో టెన్షన్. ఇంకా ఆనందమేనా? నా చుట్టూ దింపు అన్నావు కదా, ఇగో తిరుగుతుంది.
చక్క వచ్చి నాకే గుర్తుకున్నది. జింగడు లేపుతా అని అప్పని చంపుతాడు. పాన్కైతే ఇచ్చేసిన. నేను చెప్తా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ నువ్వు మీదికనం అనుకో టేక్ ఆఫ్ అవుతుంది. ఇది లెఫ్ట్ దిక్కు వచ్చినాం అనుకో స్పీడ్ తిరుగుతుంది. కిందికి పోయే టైంలో ఇది వచ్చినాం అనుకో పైన పోతుంది. ఓకే ఫుల్ స్పీడ్ పెట్టి టోటల్ ఫుల్. ఓకే పోయా నేను చెప్పింది వత్తు. రైట్ లైట్ వత్తు రైట్ నా దిక్కు వత్తు. వచ్చినా రైట్ ఒత్తి పట్టు ఐస్పెట్. ఇట్రా గడిపోతుంది. వచ్చిందంటే ఇక రైట్ వచ్చి ఇచ్చిపెట్టు. మన దగ్గర వచ్చేటప్పుడు ఇచ్చిపెట్టు. అది మెల్లే వస్తుంది. ఇటు దిక్కు స్టార్టింగ్లో లేపినప్పుడు గాలి కొద్దిగా వచ్చినుండే. దానివల్ల ఏమైందంటే సగం ఏరలేదు. ఇప్పుడు గాలి మొత్తమే లేదు. అందువల్ల మనం ఎటంటే ఆపరేట్ అవుతుంది. అగో కిందికెళ్ళే పోతుంది పిట్ట. పడ్డది. ఇది రైట్ సైడ్ చెట్ల చారింగ్ మత్తుకుంది. ఇగో అది లెఫ్ట్ సైడ్ తిరుగుతూ ఉంటుంది. రైట్ అన్నప్పుడు పైన ఎగురుతుంది. ఒత్తిపట్టేసి పెట్టు. అది అటు దూరం పోయేటప్పుడు రైట్ వద్దు. రైట్ వద్దు మన దగ్గర వస్తుంది. మన దగ్గర రాగానే ఇచ్చిపెట్టు. గిరిగిల్ తిరుగుతుంది. మన రైట్ వస్తుంది. సో ఫైనల్లీ గైస్ ఇది మేము తెప్పించిన ఆర్సీ బర్డ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. భలే అంటే భలే ఎగిరింది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం దీంతో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు కూడా బై చేయాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బై అయితే వేయండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.